ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ కు అమెరికా వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా క్రికెట్ టోర్నీ జూన్ 1 నుంచి 29 వరకు జరగనుంది. ఈ పొట్టి ప్రపంచ కప్ షెడ్యూల్ ని ఇప్పటికే ఐసీసీ విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్ లో జూన్ 5న ఐర్లాండ్ తో జరగనున్న మ్యాచ్ తో టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని తప్పించనున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. టీ20లో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించేందుకు కోహ్లీని పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే అవన్నీ రూమర్సేనని టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపికలో కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడని ప్రముఖ క్రీడా వెబ్సైట్ తాజా రిపోర్టులో పేర్కొంది. కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరపున దుమ్ము రేపుతున్నాడు. కేవలం 5 మ్యాచ్ల్లోనే ఓ సెంచరీ సహాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇటువంటి అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఆటగాన్ని సెలెక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయకుండా ఉండలేరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపినట్లుగా ఆ వెబ్సైట్ పేర్కొంది. ప్రస్తుత విరాట్ కోహ్లీ ఫామ్ ను బట్టి చూస్తే వరల్డ్ కప్ లో ఓపెనర్ గా పంపించినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి విరాట్ కోహ్లీపై బీసీసీఐ సానుకూలంగా ఉందనే చెప్పాలి.